నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసరపల్లిలో కొనసాగుతున్న జగన్ బస్ యాత్ర సాయంత్రం గన్నవరంలో బహిరంగ సభ జగన్ పై దాడి కేసులో విచారణ వేగవంతం మరో 16 టీంలు ఏర్పాటు కవితపై స్పెషల్ కోర్టు జడ్జి ఆగ్రహం కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడడంపై అభ్యంతరం కిషన్ రెడ్డి రైతు దీక్ష ప్రారంభం నష్టపోయిన అన్నదాతను ఆదుకోవాలని డిమాండ్ కేరళలో రాహుల్ గాంధీ పర్యటన వైనాడ్లో అగ్రనేత రోడ్ షో ఆఫ్ఘనిస్తాన్లో జల ప్రళయం వరదల్లో 33 మంది మృతి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు దీక్ష ప్రారంభమైంది. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో రైతు దీక్ష ప్రారంభించారు. సాయంత్రం 3 గంటల వరకు కిషన్ రెడ్డి రైతు దీక్ష కొనసాగనుంది. రైతులపై కాంగ్రెస్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ఈ దీక్ష చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ, క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నికల వేళ రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని డిమాండ్ చేసింది బీజేపీ పార్టీ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ దీక్ష నుంచి లైవ్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. శివాని, కొద్ది నిమిషాల క్రితమే కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో రైతు దీక్షను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతు సంఘాల నాయకులు, అదేవిధంగా రైతులు, కిసాన్ మోర్చా నేతలు వచ్చి కిషన్ రెడ్డికి సంఘీభావం చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక హామీలను ఇచ్చారు. ముఖ్యంగా 6 గ్యారంటీలను ఇచ్చారు. అందులో రైతులకు సంబంధించిన విషయానికి చూస్తుంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా 15,000, ప్రతి పంటకు 500 బోనస్, ఇలాంటి హామీలను ఇచ్చారు. అదే కాకుండా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పి ప్రకటించారు. ఈ హామీలన్నీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేరలేదు. అయితే కాంగ్రెస్ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది తప్ప ప్రజలకు ఇప్పటి వరకు ఎలాంటి వాళ్ళ రైతులకు కానీ ఇతర సామాన్య ప్రజలకు కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు. రైతులను కూడా మోసం చేశారు. వీటన్నిటిని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో కూడా రైతులకు మేలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతుల గురించి పట్టించుకోలేదు. ఈ మధ్యకాలంలో కురిసినటువంటి అకాల వర్షం వల్ల కూడా అనేక మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయారు. వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందజేయలేదు. ఇలాంటి సహాయాలను వెంటనే అందజేయాలని కిషన్ రెడ్డి నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో
కొద్ది క్షణాల క్రితం రైతు దీక్షను ప్రారంభించారు. అయితే ఈ దీక్ష దాదాపుగా సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. కొద్ది నిమిషాల్లో ప్రారంభమైనటువంటి కిషన్ రెడ్డి దీక్షకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నేతలతో పాటు ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి నాయకులు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నారు. రైతు దీక్షలో కూర్చున్నటువంటి కిషన్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన విధానాలను కూడా ఎండగడుతూ ఈ దీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఈ దీక్షను వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో చేయాలన్నటువంటి నిర్ణయం కూడా తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఇందిరా పార్కు దగ్గర చేయవలసినటువంటి ఈ దీక్షను కేవలం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలోనికే పరిమితం చేశారు. అయితే బీజేపీ కార్యాలయంలో పరిమితమైనటువంటి స్థలం ఉండడం వల్ల ఇటు జిల్లాల నుంచి అదేవిధంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చే నేతలను కూడా పరిమిత సంఖ్యలో రావాలన్నటువంటి పిలుపును కూడా ఇచ్చారు. ఇప్పటికే కిషన్ రెడ్డి తన దీక్షను ప్రారంభించే ముందు వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి రైతులను సన్మానించారు. అదేవిధంగా రైతు సంఘాల నుండి వచ్చినటువంటి ప్రతినిధులు కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి విధానాలను విమర్శిస్తున్నారు. ప్రధానంగా రైతుల క్షేమాన్ని పూర్తిగా మర్చిపోయేదని చెప్పారు. అయితే నిన్న జాతీయ బీజేపీ నాయకత్వం విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో పూర్తిగా బీజేపీ రైతుల క్షేమాన్ని, రైతుల దాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో చాలా కీలకమైనటువంటి అంశాలను పొందుపరిచారు. రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక ప్రాధాన్యతమైనటువంటి అంశాలను కూడా పొందుపరిచారు. రైతులు, మహిళలు, ఇదే విధంగా యువకులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రైతు సంక్షేమం గురించి దేశ భవిష్యత్తు ఉందన్నటువంటి విషయాన్ని కూడా నిన్న విడుదల చేసినటువంటి బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇప్పటికే రైతుల గురించి ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నటువంటి విషయాన్ని కూడా చెప్తారు. అయితే తెలంగాణలో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పూర్తిగా హామీలను అమలు చేయడంలో మోసం చేసిందన్నటువంటి విషయాన్ని రైతు దీక్ష ద్వారా కిషన్ రెడ్డి చెప్తున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అధికారం పోయిందంటే సహించలేడు. ఈ 5 సంవత్సరాలు సహించలేకపోయాడు. బావురుమని ఏడ్చాడు, కుట్రలు చేశాడు, శాసనసభకు రానన్నాడు. మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. మళ్ళా ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం చేస్తున్నాం. ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, పురుషులు, స్త్రీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఏ అఘాయిత్యానికైనా పాల్పడడానికి చంద్రబాబు వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారు. అశాంతిని సృష్టిస్తారు, అల్లకల్లోలాన్ని సృష్టిస్తారు. అధికారం పోతుందనే భయంతో, బాధతో ఎంతకైనా తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారి నైజమే అంతా అని మనం చేస్తాం. ఒకసారి చరిత్ర చూడమని మనం చేస్తాం. ఏమండి, ఇక్కడి నుంచి వచ్చాడే, రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి? పూలేస్తుంటే వద్దని బతిమిలాడాం, దండలేస్తుంటే పక్కకి తప్పించుకుని వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే విజయవాడ నడిబొడ్డుకు వచ్చేటప్పటికి రాయి ఎందుకు వేశారండి? విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా? విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా? విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనం చేస్తున్నాం. ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయమని మనం చేస్తున్నాం. దానికి తోడు మళ్ళీ బయలుదేరాడు మా ఆయన, ఒక ఆయన లోకేష్ అంగ తీసేయండి, అది ఒక పిచ్చి మేడం. మంగళగిరిలో గెలిస్తేనే చాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి తగిలినట్ట, నాకు తగిలినప్పుడు అసలు నువ్వేంటి, నీకు అదేంటయ్యా? అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా పోలుస్తావా? నాకు అర్థం కాలేదు. నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి జనం వస్తున్నారు. జగన్ ఏం సినిమా యాక్టర్ కాదే. జగన్ గారిని ఎందుకు చూడాలని వస్తున్నారు? ప్రేమతో వస్తున్నారు. ఈ రాష్ట్రంలో 175 సీట్లలో 151 గెలుచుకొని
అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు. అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా ఉన్నా. తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా. నిన్న తెరాలు వచ్చాడయ్యా, ఎవరి కోసం? నాదెళ్ల మనోహర్ కోసం. ఆ మధ్య మీద అన్నాడు, నాకు 3 పెళ్లిళ్ళు అయినాయి, జగన్ అంటే 4 అంటున్నాడు, 4వది ఎవరు అన్నాడు. 4వది నాదెళ్ల మనోహర్ అని చెప్పాను. ఆ మనోహర్ని గెలిపించడం కోసం తెనాలి వెళ్ళాడు. గెలిచే పనే లేదు. అక్కారాటగానే బాగా బతకడం. నాదెళ్ల మనోహర్ అక్కడ గెలవడు. ఎందుకు గెలవడో తెలుసా? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలిలో గెలిచాడు. మనోహర్ తెనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు. తెనాలి ఎంత దోచుకున్నావా, మర్చిపోయిన తెనాలి ప్రజలు. ఆయన సతీమణి, ఆయన కూడా క్యాష్ బ్యాక్డోర్లో తీసుకున్నటువంటి సంఘటనలు. తెనాలి ప్రజలారా మరిచిపోకండి ఎంతగా లంచగొండిగా తయారయ్యాడో. వారు కుటుంబ సభ్యులు తిరిగి తెనాలిలో గెలిపించాలని ఎవరైనా అనుకుంటే తెనాలిని సర్వనాశనం చేస్తాడు నాదెళ్ల మనోహర్. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆ నాదెళ్ల మనోహర్ మీటింగ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసేటటువంటి కార్యక్రమం. సరే, విమర్శ చేస్తే చేశాం. చాలా కొన్ని గొప్ప మాటలు మాట్లాడండి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేమిటంటే ఒక మాట, దాస్యం చేసే కంటే చచ్చిపోవటం మేలు, మనం దాస్యాన్ని ఆపేద్దాం. దాస్యం చేసే కంటే అంటే బానిసత్వం చేసే కంటే చచ్చిపోవటం మేలు, అందువల్ల బానిసత్వాన్ని మానేద్దాం. ఇదే మాట నీకు చెబుతున్నాయా పవన్ కళ్యాణ్. ఆ చంద్రబాబుకు దాస్యం చేసేదానికంటే చచ్చిపోవటం బెటర్ అయ్యా. ఆ చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతావు ఎందుకయ్యా? చంద్రబాబు డబ్బులు ఇస్తే పార్టీ పెట్టిన వాడివి ఇంతకన్నా దాస్యం చేయటం ఇంకేం కావాలి ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డికి ఎవరు దాస్యం చేయటం లేదు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు, నువ్వు దాస్యం చేస్తున్నావు. చంద్రబాబు కోసం నువ్వు దాస్యం చేసి పార్టీ పెట్టిన నువ్వు రాజకీయంగా ఎవరికో చెబుతున్నావు చచ్చిపోవడం మరి నువ్వు వేయాలి పని. ఇంకోటి కాదని కూడా మనవి చేస్తున్నా. అట్లా ఇంకో మాట మాట్లాడి చాలా చిత్రం వేసింది నాకు. అసలు జ్ఞానం ఉందో లేదో తెలియదు నాకు. బీజేపీకి జత కట్టినందువల్ల జనసేన టీడీపీకి ఓట్లు వేయకూడదని ప్రజలందరూ అంటున్నారు. ముస్లింలందరూ కూడా బీజేపీకి తెలుగుదేశానికి ఓటు వేయకూడదని అనుకుంటున్నాడు. ఆయన చెప్పాడు. ఎందుకంటే బీజేపీతో కలిశాం కాబట్టి. బీజేపీ ఒక మతతత్వ రాజకీయ పార్టీ కాబట్టి, దాంతో మేము కలిశాం కాబట్టి ముస్లింలు మాకు ఓట్లు వేయకూడదనేటువంటి భావనలోకి వచ్చారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాయేస్తే మోడీ ఖండించాడుగా, అందుకని జగన్మోహన్ రెడ్డి గట్ట ఓటేస్తాను అడుగుతాడు తిక్కలు. ఆయన ప్రధానమంత్రి, ఈయన ముఖ్యమంత్రి మీద రాయేసి హత్యా ప్రయత్నం చేశారని ప్రధానమంత్రి ఖండించాడు. ఖండితే మరి ఆయన ఖండించాడుగా అంటే ఖండించుకొని ఉండాలా? నీకు బుద్ధి లేకపోతే ప్రధానమంత్రికి తెలియదా? ఒక భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి మీద రాయి వేసి అఘాయిత్యానికి పాల్పడితే ఒక ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా దాన్ని ఖండించాడు కాబట్టి ముస్లిం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకూడదంట, ఈయన ఓటేయాలంట. ఏమి జ్ఞానం అయ్యా నీకు? ఇప్పుడు వచ్చిందే నీకు రాజకీయంలో జ్ఞానం? నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడే పని ఇవాళ చేస్తున్నాడు. ఇంకో మాట ఏమన్నాయంటే, వైసీపీ నేతల్లాగా అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిట్టడం, ఇంట్లో ఆడపడుతులను తిట్టడం కాకుండా రేపు మనం అందరం అధికారంలోకి వెళ్ళి అసెంబ్లీలో నిజమైనటువంటి డిబేట్ పెడతారంట. అసెంబ్లీలో నిజమైన డిబేట్ పెడతారంట, బూతులు తిట్టడం కా. చాలా గొప్పోడు. ఒకసారి చూడబోయా, ఎక్కడ ఉన్నావు నువ్వు? ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు, అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతారు కొడకల్లారా. ఒక్కొక్కడికి కమర్షియల్గా ఉందా? కొడకల్లారా
గారి ప్యాకేజీ గీకేజ్ అంటే డబ్బు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒకడికి ఎదవల్లారా. సరే ఇది ఇంతకు చూసిందే ఒకసారి శాంపుల్ గా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూసుకోండి, మీరు ఎంత భయంకరంగా మాట్లాడారో. శాసనసభలోకి మీలా బూతులు తిట్టేవాడిని శాసనసభకు పంపించడానికి పిఠాపురంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఏమన్నావయ్యా నువ్వు? జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు సైకో నీకు పవన్ కళ్యాణ్. ఎప్పుడు లేచిపోతాడో తెలియదు. కాళ్ళకు ఉండాల్సిన చెప్పులు తీసి నా కొడకల్లారా ఏమన్నాడు? నా కొడకల్లారా. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక మానవుడివి, నువ్వు ఒక సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వాడివి, నువ్వు ప్రజలకు చెప్పేటంత గొప్పవాడిగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించుకోవా. మేము బూతులు తిడుతున్నాడు అసెంబ్లీకి వెళ్ళి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళకోకుండానే ఇన్ని బూతులు తిడుతున్నావే. అసెంబ్లీకి వెళ్ళ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసరపల్లి పాయింట్ వద్ద సీఎం జగన్ ను కలిసిన కృష్ణ ఎన్టీఆర్ జిల్లా నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. దాడులతో ప్రయాణాన్ని ఆపలేరన్నారు. ధైర్యంతో ముందుకు అడుగులు వేద్దామని చెప్పారు. కేసరపల్లి పాయింట్ వద్ద సీఎం జగన్ ను కలిసిన కృష్ణ ఎన్టీఆర్ జిల్లా నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. దాడులతో ప్రయాణాన్ని ఆపలేరు అన్నారు. ధైర్యంతో ముందుకు అడుగులు వేద్దామని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం పార్టీ నేతలు సమావేశమయ్యారు. మొన్న విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన తర్వాత ఆయన గన్నవరం నియోజకవర్గంలోని కేసరిపల్లి వద్ద స్టే పాయింట్ లో నిన్న విశ్రాంతి తీసుకున్నారు. ఇక ఈ రోజు ఉదయం కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ముఖ్య నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గాయానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా పార్టీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా దాడులతో తన ప్రయాణాన్ని ఆపలేరని సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ధైర్యంతో అడుగులు ముందుకెద్దామని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. అక్కడ తనని పరామర్శించడానికి వచ్చిన వారందరినీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరునవ్వుతో పలకరించారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతల యోగక్షేమాలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత విజయవాడలో బస్సు యాత్ర జరుగుతున్నటువంటి సందర్భంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పైన రాయితో
దాడి జరిగింది. ఈ దాడి వెనుక పెద్ద కుట్ర ఉంది అనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నమాట. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఆ దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి పైన దాడి నేపథ్యంలో ఆయనతో పలువురు పార్టీ సీనియర్ నేతలు అదేవిధంగా ముఖ్య నేతలు కూడా సమావేశమయ్యి దాడి జరిగినటువంటి తీరు, అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలపైన అదేవిధంగా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఇక ఈ రోజు బస్ యాత్ర సీఎం జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ ఉన్నారు. ముందు కూడా ఈ బస్ యాత్రను కొనసాగిస్తారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతూ ఉన్నారు. ఇలాంటి దాడుల పట్ల పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎవరు అధైర్యపడవద్దు. అందరూ కూడా ఎన్నికలను సీరియస్ గా తీసుకొని పనిచేయాలి, ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలని వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. బీజేపీ ఆఫీస్ దగ్గర కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేయడంలో శ్రద్ధ లేదు ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాను. ఢిల్లీకి వెళ్ళడానికి శ్రద్ధ ఉంటుంది, ఇక్కడ వసూళ్లు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి పంపడానికి శ్రద్ధ ఉంటుంది. కానీ ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా చేయడంలో శ్రద్ధ లేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఏం చెప్పారు మీరు? కేసీఆర్ కొంతనే ఇస్తున్నాడు, మేము వస్తే ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారంటే అడుగుతా ఉన్నాం. రైస్ మిల్లర్లను బేపించి కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లాలలో బెదిరిస్తూ ఉన్నారు. కానీ ఎకరానికి 15,000 ఇస్తామన్నటువంటి ప్రభుత్వము ఈరోజు రాహుల్ గాంధీ ఇటీవల తుక్కుగూడలో మీటింగ్ పెట్టాడు. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అదే గ్రౌండ్లో పెట్టి అనేక రకాల గ్యారంటీలు ఇచ్చాడు. మళ్ళీ మొన్న పెట్టి పార్లమెంట్ ఎలక్షన్స్కు పాత గ్యారంటీలు గాలికి వదిలేసి కొత్త గ్యారంటీలు ఇచ్చాడు. నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, ఇంత మతిమరుపు ఎందుకు వచ్చిందో రాహుల్ గాంధీకి తెలవాలి. అయ్యా 4 నెలలు కాలేదు, 4-5 నెలల క్రితమే కదా మీరు అదే గ్రౌండ్లో పెట్టావు, 6 గ్యారంటీలు ఇచ్చావు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు, మార్పు తీసుకొస్తామన్నారు. మరి మార్పు అంటే మార్పు అడుగుతా ఉన్నాను, మర్చిపోయే మార్పు అడుగుతా ఉన్నాను. ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి మార్పు మీరు ఇది తెచ్చింది తెలంగాణలో అడుగుతా ఉన్నాను. అంతేకాదు ప్రతి ఎకరానికి 15,000 ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తాము, రైతు కూలీలకు పంట సాయం కింద మరి ఈరోజు 12,000 ఇస్తాము. ఎకరానికి 15,000, కౌలు రైతుకు 15,000, రైతు కూలీకి 12,000. ఏమైపోయినాయి? ఎక్కడ పోయింది అడుగుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన గ్యారంటీల మీద ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉంది. ఇచ్చిన గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది, అరాకొర కొనుగోలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము మీకు అందరికీ తెలుసు, ధాన్యం కొనుగోలు మీద చాలా పెద్ద ఎత్తున మద్దతు ధర పెంచడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు ప్రతి క్వింటాల్ ధాన్యానికి 1,400 రూపాయలు ఉండేది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు క్వింటాలకు 1,400 రూపాయలు చెల్లించేవాళ్ళు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు తీసుకుంటే ఆల్మోస్ట్ 2,200, 1,400 ఎక్కడ 2,200 క్వింటాల్కి ఇచ్చి ఈరోజు కొంటుంది. అంతేకాదు ధాన్యం కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వము ఒక తెలంగాణ రాష్ట్రంలోనే
26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి సీజన్లో ధాన్యం కొంటుందనే విషయాన్ని మనం చేస్తున్నాను. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం మీద ₹1 ఖర్చు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా కమిషన్ల పేరు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి బస్తా కుట్టేటువంటి తాడు, బస్తా లేపితే కూలి, బస్తా ట్రాన్స్పోర్టు, రైస్ మిల్లులు ఆడిస్తే రైస్ మిల్లుల ఛార్జీలు, అవి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటే వడ్డీ, అన్ని రకాలుగా ప్రతి నయా పైసా రైతు కళ్ళ నుంచి మొదలు పెడితే ఎఫ్సిఐ గోడౌన్ల వరకు ధాన్యం చేరే వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించి రైతుల నుంచి ధాన్యం కొనుక్కుంటుంది. మరి మీకెందుకు మంట అని అడుగుతా ఉన్నాను. మేము అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ధాన్యం కొనుగోలులో అండగా ఉంటే ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాలి. ఇటీవల అకాల వర్షాలు వచ్చాయి. ఉత్తరాంధ్ర జిల్లాలలో, ఉత్తర తెలంగాణ జిల్లాలలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అనేక రకాలుగా నష్టపోయారు. మామిడి దెబ్బతిన్నది, వరి ధాన్యం దెబ్బతిన్నది. కానీ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు. కనీసము వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. అంతేకాదు బోనస్ ఇస్తామన్నారు 500. ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఎకరానికి ₹2,203 ఇస్తుందో దానికి 500 కలిపి ₹2,700 ప్రతి క్వింటాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బాధ్యత ధాన్యం మీద రైతుకి ఇవ్వాల్సినటువంటి ఉన్నది. మీరు ఇచ్చిన హామీ చెప్తా ఉన్నాను. కొత్తది ₹1 అడగడం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 2,200 క్వింటాలు కొంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపితే ₹2,703 అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా ఏ ఒక్క రైతుకైనా మీరు ఏదైతే బోనస్ అన్నారు కదా ₹2,703 ఇస్తున్నారా అడుగుతా ఉన్నాను. మోడీ గారు ఇస్తున్నారు ₹2,200, మీరు 500 బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకు ఇవ్వరని అడుగుతా ఉన్నాను. ఇది తెలంగాణ రైతు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద ప్రశ్నిస్తున్నాడని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు పరిస్థితి ఏంటంటే బోనస్ ధర దేవుడెరుగు, కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ధర కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. మరి ఈరోజు తెలంగాణ రైతు గత బీఆర్ఎస్ హయాంలో మరి జరిగినటువంటి అన్యాయాలకు, మరి ఇప్పుడు వచ్చినటువంటి 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు రైతు. పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. కానీ ప్రభుత్వము రైతులతో పరిహాసం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రైతులతో పరిహాసం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ డొల్లతనం బయటపడ్డది. వీరు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట, మారు మాట, మర్చిపోయే మాట, మోసం చేసేటువంటి మాట, దగా చేసేటువంటి మాట, దోకా చేసేటువంటి మాట ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. అందుకే ఈరోజు అడుగుతున్నాను, రైతుల డిక్లరేషన్ ఏదైతే చేశారో అది బోకస్ డిక్లరేషన్. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రైతు డిక్లరేషన్ బోకస్ డిక్లరేషన్. రైతులకు ఇచ్చినటువంటి గ్యారంటీ బోకస్ గ్యారంటీ.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవితను సిబిఐ అధికారులు ప్రత్యేక కోర్టులో సిబిఐ న్యాయమూర్తి కావేరి బవేజా ముందు కవితను ప్రవేశపెట్టారు. అయితే ఏప్రిల్ 23 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. అయితే ఈ సందర్భంగా సిబిఐ తన వాదనలు వినిపిస్తూ సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించనున్నారు. ఆమె విచారణకు సహకరించలేదని కోర్టుకు తెలిపారు అధికారులు. లిక్కర్ కేసులో కవిత ముందు సాక్ష్యాలు ఉంచి ప్రశ్నించామని తెలిపారు. 3 రోజుల విచారణలో కవిత సహకరించలేదు అని చెప్పారు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల గురించి కవితను ప్రశ్నించామని, మాగుంట, శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, విజయ్ నాయర్తో జరిగిన సమావేశాలపై ప్రశ్నించామని చెప్పారు. అయితే నగదు బదిలీల గురించి కవిత సరైన సమాధానాలు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. కావాలని తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇచ్చారని చెప్పారు. కేసు దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలదని, కేసు కీలక దశలో ఉందని, కాబట్టి పలువురు సాక్ష్యాలను ప్రశ్నించాల్సి ఉందని సిబిఐ అధికారులు అన్నారు. కీలక ఆధారాలను, డిజిటల్ పరికరాలను పరిశీలించాల్సి ఉందన్నారు. అయితే ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ వరకు కవితకు కోర్టు కస్టడీని విధించింది. అనంతరం కవిత బయటకు వస్తూ సిబిఐపై ఆరోపణలు చేశారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. 2 నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారు. ఇందులో కొత్తది ఏమీ లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. సిబిఐ అధికారులు 3 రోజుల కస్టడీలో భాగంగా 3వ రోజు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తూ జ్యుడిషియల్ రిమాండ్ని పొడిగించాలి అన్న కోణంలో సిబిఐ అధికారులు పేర్కొనడం జరిగింది. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ఈ 3 రోజుల విచారణలో సిబిఐ అధికారులకు కవిత ఎక్కడ కూడా సహకరించలేదు అన్న కోణంలోనే సిబిఐ అధికారులు ఆరోపణలు అయితే చేయడం జరిగింది. మొత్తం మీద ఏదైతే శరత్ చంద్రారెడ్డికి 14 కోట్లు ముడుపులు ఎలా చెల్లించారు, అలాగే లేని ల్యాండ్కి సంబంధించి నగదు ఎలా తీసుకున్నారు అన్న కోణంలో పలు ప్రశ్నలు అయితే సంధించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి పాలసీలో మీ ప్రమేయం ఏముంది, అలాగే కేజ్రీవాల్తో, నయర్తో, అలాగే సిసోడియాతో, ఈ ముగ్గురితో కూడా మీకు ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే అభిషేక్ బోయిన్పల్లిని ఏదైతే బెదిరించి మరి నగదు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తను గనక ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ లిక్కర్కి ఇండో స్పిరిట్లో షేరింగ్ వన్ ఆఫ్ ద షేర్ పార్ట్నర్ కానట్లయితే తనను బ్లాక్మెయిల్ చేసినట్లుగా కూడా అతను గతంలో ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బేస్ చేసుకొని వాట్సాప్ చాట్స్ అన్నింటినీ కూడా ఆమె ముందు ఉంచి ప్రశ్నించగా కవిత ఎలాంటి సహకారము సిబిఐ అధికారులకు అందించలేదు. యాజ్ యూజువల్ తను తిహార్ జైల్లో 6వ తారీఖున ప్రశ్నించినప్పుడు తను ఎలాంటి స్పందన లేదు. మరోవైపు 3 రోజుల కస్టడీలో భాగంగా ఈరోజు 3వ రోజుతో కూడా ఎలాంటి సమాచారం కూడా ఆమె నుంచి లిఖితపూర్వకంగా కావచ్చు, మౌఖిక రూపంలో కావచ్చు, ఈ రెండిట్ల రూపంలో కూడా కవిత నుంచి ఎలాంటి సమాచారాన్ని కూడా సిబిఐ అధికారులు సేకరించలేదు. మరోవైపు చూసుకున్నట్టయితే కవిత ఈ కేసుకి సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్లో పొడిగించాలి అన్న కోణంలోనే సిబిఐ అధికారులు పేర్కొన్నారు. కాబట్టి రేపటి నుంచి తన రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మధ్యంతర బెయిల్కి సంబంధించి క్యాన్సిల్ అయింది. కాబట్టి మధ్యంతర బెయిల్ని తిరస్కరిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. కాబట్టి రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా తనకి రేపటి నుంచి కూడా ఇది హియరింగ్కి వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ కేసులో కీలక కుట్రదారి, సూత్రధారి కవిత అన్న రూపంలో అనే ఆరోపణలే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు గతంలో ఎన్నోసార్లు పలుమార్లు కూడా చాలా ఏదైతే 100 కోట్ల వాటాకి సంబంధించి కవిత కీలక సూత్రధారి, కుట్రధారి అన్న కోణంలోనే వీరు ఆరోపించడం జరిగింది. ఈ కేసులో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కావచ్చు, అలాగే సిబిఐ అధికారులకు కావచ్చు కవిత ఎక్కడ కూడా సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. అలాగే కవిత కూడా ఎప్పుడూ కోర్టు హాల్లో ప్రవేశించే సమయంలో యాజ్ యూజువల్ తన ఏదో ఒక నినాదాన్ని అయితే చెప్తారు. అలాగే ఇది సిబిఐ అరెస్టే, ఈ సిబిఐ కస్టడీయే కానీ ఇది బీజేపీ కస్టడీయే కానీ సిబిఐ కస్టడీ కాదు, బయట బీజేపీ అధికారులు ఏమైతే మాట్లాడుతున్నారో అదే సిబిఐ నన్ను ప్రశ్నిస్తోంది, 2 ఏళ్లుగా ఇదే కొనసాగుతుంది, ఈ తంతే కొనసాగుతుంది కానీ నా మీద ఎలాంటి ఆరోపణలు బలమైన ఎవిడెన్సెస్ అయితే లేవు, దీన్ని ఏదైతే కుట్రలో భాగంగానే పేర్కొనాలి అన్న కోణంలోనే ఆమె ప్రస్తావించి వెళ్ళిపోవడం జరిగింది. మరోవైపు మరి కాసేపట్లో వైద్య
పరీక్షల అనంతరం తనను తిహార్ జైలుకి తరలించే అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిన్న కూడా కుటుంబ సభ్యులకు వెసులుబాటు కల్పించారు కాబట్టి 6-7 సమయంలో కేటీఆర్ కూడా తన అన్న కేటీఆర్ కూడా కవితనెల్లి కలవడం కూడా జరిగింది. ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్తో పరిచయాలు దగ్గర నుంచి ఇండోస్పిరిట్ గ్రూప్లో తన వాటాకు సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క అంశంలోనూ కవితను ప్రశ్నించగా కవిత నుంచి ఎలాంటి సమాధానం కూడా సిబిఐ అధికారులకు రానట్లే తెలుస్తోంది. సిబిఐ అధికారులు కూడా ఇదే కోర్టులో రౌజ్ ఎవెన్యూ కోర్టులో ప్రస్తావించడం జరిగింది. మరో కొన్ని రోజులు సిబిఐ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు. మరోవైపు జ్యుడిషియల్ కస్టడీని రిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పొడిగిస్తూ 23 వరకు కూడా రౌజ్ ఎవెన్యూ కోర్టు అయితే జడ్జి కావేరి బవేజా అయితే కాసేపటి క్రితమే కీలక తీర్పునివ్వడం కూడా జరిగింది. శివాని. రైట్, థ్యాంక్ యూ ఉషా. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. ఇక త్రిముఖ పోర్తో సంగారెడ్డి జిల్లాలో ఎలక్షన్ హీట్ కాకరేపుతుంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు నువ్వానేనా అన్నట్టు పోటీని ప్రదర్శిస్తున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో ప్రచారం హోరు దూసుకుపోతున్నాయి. ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉన్నారు. మరి ఎవరు ఆశలు ఫలిస్తాయి? ప్రజలు ఎవరికి పట్టం కడతారు? మెదక్ పార్లమెంట్ ఇలాఖాలో మీసమెలేసే నాయకుడు ఎవరు? వాచ్ ది స్టోరీ. ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి రాజకీయ పార్టీలు. 10 ఏళ్ల పూర్వ వైభవాన్ని చాటుతూ అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ మంచి జోష్లో ఉంది. ఆ ఉత్సాహంతోనే ఈ ఎన్నికల్లోనూ తమదే హవా అన్న ధీమాతో విజయడంకా మోగించాలనే దృఢ నిశ్చయంతో ఉంది. మరోవైపు సిట్టింగ్ సీట్ని ఎలాగైనా భద్రంగా కాపాడుకోవాలని తపన పడుతోంది గులాబీ దళం. అధికారాన్ని కోల్పోయి డీలా పడ్డ బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పై చేయి సాధించాలన్న కసిలో ఉంది. ఇక మోదీ చరిస్మాతో తిరిగి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చేది మేమే అన్న నమ్మకంతో ఉన్న కమలనాథులు సైతం విజయకేతనం ఎగురవేస్తామన్న ఆశలు పెట్టుకుంది. ఇక ప్రచార రంగంలోనూ అదే దూకుడుతో వ్యవహరిస్తున్నాయి పార్టీలు. లోక్సభ పోరుకు క్యాడర్ను సిద్ధం చేస్తూ పావులు కలుపుతున్నాయి. తన కంచుకోట బద్దలవ్వకుండా కాపాడుకునేందుకు బీఆర్ఎస్ శత విధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ పంచ్ డైలాగులతో జనాన్ని ఆకర్షించే పనిలో పడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇందులో భాగంగానే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు, యువజన, విద్యార్థి సంఘాల వారితో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రచార రంగంలో దిగిన బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ మెదక్ జిల్లా కేడర్లో జోష్ నింపేందుకు ఈ నెల 15, 16వ తేదీలో భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. అయితే బీఆర్ఎస్ అధికారంలో కోల్పోవడంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కారు ఖాళీ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే మెదక్ పార్లమెంట్ పరిధిలో పలువురు నేతలు గులాబీకి గుడ్ బై చెప్పడంతో కలవరపడుతోంది బీఆర్ఎస్. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి తాను కలెక్టర్గా ఉన్న సమయంలో కఠినంగా వ్యవహరించిన తీరును చూసి ప్రజలు ఓటేస్తారన్న సందేహంలో ఉన్నారు. దీంతోనే 100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు, ప్రతి నియోజకవర్గంలో ₹1 ఫంక్షన్ హాల్ వంటి ఎన్నికలు హామీలను కురిపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తలేరని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణంతో మంచి ఊపు మీద ఉంది బీజేపీ. హిందూ సెంటిమెంట్తో ప్రచారాన్ని ముమ్మరం చేశారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నాటి నుంచి మెదక్ పార్లమెంటరీ పరిధిలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. దేశ ప్రగతి మోడీతో సాధ్యమని, 10 ఏళ్లలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేశామని రామాలయ నిర్మాణం నినాదంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు రఘునందన్ రావు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ వారి వైఫల్యాలే టార్గెట్గా నిప్పులు చెరుగుతున్నారు రఘునందన్ రావు. ప్రచార పర్వంలో కాంగ్రెస్ వెనుకపడిందనే చెప్పాలి. మెదక్ పార్లమెంటరీ పరిధిలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండడంతో పాటు అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడంతో ప్రచారాన్ని ఆలస్యంగా మొదలుపెట్టింది హస్తం పార్టీ. ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, జగ్గారెడ్డి తమ అభ్యర్థి తరపున ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గాల వారిగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు ప్రచార బాధ్యతలను తమ భుజాలపై వేసుకుని అంతా తానే ముందు నడిపిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీ స్కీమ్లతో పాటు బీఆర్ఎస్, మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ గెలుపు దిశగా సాగుతున్నారు.
మరి ఎవరికి వారు గెలుపు వ్యూహంతో పాలు కలుపుతున్న లోక్సభ పోరులో మెదక్ పార్లమెంట్ ప్రజలు ఎవరి పక్షాన ఉంటారు, ఎవరి మాటలను విశ్వసిస్తారు, ఎవరికి పట్టం కడతారు అన్నది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే. విభిన్న సంస్కృతులు, తెగలకు నిలయం ఈశాన్య రాష్ట్రాలు. ఈశాన్య భారతంలో 11 లోక్సభ నియోజకవర్గాలలో విభిన్న పరిస్థితి. అస్సాంలో 14 నియోజకవర్గాలలో జాతీయ పార్టీలు బలంగా ఉంటే మిగతా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో పోటీ పడుతున్నాయి. హింసకాండతో అట్టుడికిన మణిపూర్లో ఎన్నికల భేరి మోగింది. అయితే ఈశాన్య రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం సిక్కిం. వ్యూహాత్మకంగా కీలకమైన ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక భద్రత మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. చైనా సరిహద్దులను ఆనుకుని ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో 2 లోక్సభ స్థానాలకు ఒకే దశలో ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయి. 2009లో 2 స్థానాలను కాంగ్రెస్, 2014లో కాంగ్రెస్, బీజేపీ చెరో స్థానం గెలుచుకున్నాయి. 2019లో 2 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి కూడా అదే విధంగా 2 స్థానాలు సాధించేందుకు పోటీ పడుతోంది. ప్రస్తుతం బీజేపీ బలంగా ఉంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఎంపీ తాపిర్ గావ్ మళ్లీ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ 2 చోట్ల పోటీ చేస్తోంది. మేఘాలయలో 2 నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్. 2024 లోక్సభ ఎన్నికలు 2 నియోజకవర్గాలకు ఒకే దశలో ఏప్రిల్ 19న జరుగుతున్నాయి. 2009లో, 2014లో, 2019లోనూ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చెరో స్థానం గెలుచుకున్నాయి. ఈ రాష్ట్రంలో 20 ఏళ్లుగా బీజేపీ బోనీ చేయలేదు. ప్రస్తుతం తురస్థానం నుంచి కాంగ్రెస్ నుంచి సాలంగ్ ఏ సంగ్మా, ఎన్సీపీ నుంచి లోక్సభ మాజీ స్పీకర్ పిఏ సంగ్మా కుమారుడు అగాదా సంగ్మా, తృణమూల్ నుంచి జెనిస్ సంగ్మా పోటీ చేస్తున్నారు. షిల్లాంగ్లో ఎన్సీపీ నుంచి అంపదీప్ లింగ్దో పోటీ చేస్తున్నారు. మిజోరాంలో ఏకైక లోక్సభ స్థానానికి ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ బహుముఖ పోటీలు జరుగుతున్నాయి. 2009లోను, 2014, 2019లోనూ ఏకైక సీటు కాంగ్రెస్ గెలుచుకుంది. మిజోరాంలో జోరం పీపుల్స్ పార్టీ ఏర్పడుతూనే అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆ పార్టీ ఆధిపత్యం సాగుతోంది. ఆ పార్టీ తరఫున పారిశ్రామికవేత్త రిచర్డ్ వాన్ లాల్ హమంగ్ యహాను పోటీ చేస్తున్నారు. బీజేపీ స్థానిక ఎంఎన్ఎఫ్తో పొత్తులో ఉంది. ఎంఎన్ఎఫ్ కాంగ్రెస్కు, జోరం పీపుల్స్ పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది. నాగాలాండ్లో ఏకైక లోక్సభ స్థానానికి ఏప్రిల్ 19నే ఎన్నికలు జరుగుతాయి. నాగాలాండ్లో స్థానిక పార్టీలదే హవా. నాగాలాండ్ డెమోక్రటిక్ పీపుల్స్ పార్టీ, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్దే ఆధిపత్యం. 2009లో నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్, 2014లో కాంగ్రెస్, 2019లో నాగాలాండ్ డెమోక్రటిక్ పీపుల్స్ పార్టీ గెలుచుకున్నాయి. ఈసారి ఎన్డీపీపీ నుంచి చుంచెన్ మెర్రీ, కాంగ్రెస్ నుంచి ఎస్ఎస్ జబీర్ పోటీ పడుతున్నారు. ఇప్పటికీ తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఈ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఈ ఆర్గనైజేషన్ ప్రభావం 6 జిల్లాల్లో ఉంది. ఈశాన్య భారతంలో మిగతా రాష్ట్రాలకు భిన్నమైన రాజకీయ నేపథ్యం త్రిపురది. దశాబ్దాల పాటు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న త్రిపురలో ప్రస్తుతం బీజేపీ ఆధిపత్యం వహిస్తోంది. 2 స్థానాలకు ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య డైరెక్ట్ ఫైట్ జరుగుతోంది. త్రిపురలో 2 లోక్సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న, ఏప్రిల్ 20న 2 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. త్రిపురలో ఎస్టీ రిజర్వ్డ్ సీట్ త్రిపుర ఈస్ట్లో రాజకుటుంబానికి చెందిన కృతి సింగ్ దేవ్ బర్మ పోటీ చేస్తున్నారు. సిక్కింలోని ఒకే లోక్సభ స్థానానికి 32 మంది సభ్యులు, అసెంబ్లీకి ఒకే దశలో ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతున్నాయి. సిక్కింలో ప్రాంతీయ పార్టీలదే హవా.
అయినా మోదీ పేరుతో రాష్ట్రంలో తనదైన ముద్ర వేయాలని బీజేపీ ఉవ్విల్లూరుతోంది. క్రిస్టియన్లు, బౌద్ధులు మెజారిటీ ఉన్న రాష్ట్రంలో స్థానిక తెగలు బలమైనవి. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆధ్వర్యంలో సిక్కిం క్రాంతికారి మోర్చా నుంచి సిట్టింగ్ ఎంపీ ఇంద్రహంగ్ బసుబ్బా పోటీలో ఉన్నారు. స్థానిక సిక్కిం డెమోక్రటిక్ పార్టీ నుంచి పిడిరాయ్, కాంగ్రెస్ నుంచి గోపాల్ చైత్రి, బీజేపీ నుంచి దినేష్ చంద్ర నేపాల్ పోటీ చేస్తున్నారు. చిత్రంగా ఈ స్థానం నుంచి చతుర్ముఖ పోటీ జరుగుతోంది. మణిపూర్లో 2 లోక్సభ స్థానాలకు 2 దశల్లో ఏప్రిల్ 19న, ఏప్రిల్ 26న ఎన్నికలు జరుగుతాయి. ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో సగం పోలింగ్ కేంద్రాల్లో ఏప్రిల్ 19న, మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో ఏప్రిల్ 26న ఎన్నికలు జరుగుతున్నాయి.